వచ్చే సోమవారం గీ ఆళ్లకు అంతా చల్లబడతారు. 13వ తారీఖు 6 గంటలకే ఓట్లొడుస్తాయి. మళ్ళా ఈ 5 రోజులు జోరుంటదబ్బా ప్రచారం. ఇంతకు ఇవాళ ఎట్లా నడిచిందో అరుచుకునే ముంగట హెడ్లైన్స్. సిటీలో సీఎం సారు మీటింగులు, ప్రతిపక్షాలకు గట్టి కోటింగులు. ప్రచారంలో బీజేపీ రువ్వడి, బీఆర్ఎస్ చేస్తదట కట్టడి. కవితక్కకు రాలే బేల్, 40 రోజులుంది జైలు. ఇంట్లోనే వేస్తున్నారు ఓటు, ముసలోళ్ళకే ఈ సపరేట్. స్వీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు, మంత్రి గారి అవినీతి కట్టలు. ఓ ఏడాది కిందట కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండే, గెలుస్తుందో లేదో అని చాలా మంది జంపైండ్రు. అలుగుడు గులుగుడు ఎన్నో ఉంటుండే. 10 సీట్లు సుతా గెలవదని కారోళ్ళు, డిపాజిట్లే రావని కమలం పార్టోళ్ళు ఎంత ఎడ్డియాలనో గంత ఎడ్డిస్తే పబ్లిక్ ఏమో అదే కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చిండ్రు తెలంగాణని ఏలమని. అయితే హైదరాబాద్లో ఒక్క సీట్ సుతా గెలవలే. అందుకే ఈ పార్లమెంట్ ఎలక్షన్ల గట్టి నజరేసిందబ్బా. ఇవాళ మొత్తం సిటీలనే తిరిగిండు సీఎం సారు. అంబర్పేట, ఉప్పల్, సికింద్రాబాద్ ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు పెట్టి కమలం పార్టీని కారును జోబిడిచి పెట్టిండు. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన, ఇక వారంటీ లేదు, వారంటీ ఖతం అయిపోయింది. మోడీ గ్యారంటీకి మోడీ ఇచ్చింది, కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు, అంబర్పేటకు గాడిద గుడ్డు. ఖమ్మంలో రఘురామ్ రెడ్డి సార్ను గెలిపియాలని మంత్రులు బట్టి సారు, పొంగులేటి సార్ రోడ్ షో చేస్తే మహిబాద్ లో బలరాం నాయక్ సార్ కోసం మంత్రి సీతక్క పబ్లిక్ లకు పోయింది. మాట్లాడుతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి, దానికోసమే 400 సీట్లు కావాలని అడుగుతున్నది బీజేపీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాండిడేట్లు ఫంక్షన్ హాల్ల పబ్లిక్ మీటింగ్లు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతోటి పార్టీకి పతారం వేస్తున్నారు. నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ పెట్టి గెలిపిస్తే ఏమేం చేసేది చెప్పిండు జీవన్ రెడ్డి సారు. కడమోళ్ళంతా ఎవరి ఇలాకాలు రువ్వడి చూపిస్తున్నారు. చేనారంతో ప్రచారం ఒడుస్తుంది కాబట్టి ఎంత తిరగాలనో గంత తిరుగుతున్నారు. మోడీ సారు, అమిత్ షా సారు, నడ్డా సారు ఏరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మునుం పట్టిండ్రుల్లా తెలంగాణకు. దినాం ఒకళ్ళు కాకుంటే ఒకళ్ళు వస్తుండ్రు. బీజేపీకే ఓటేయాలని కోరుతున్నారు. ఏడాదికో నాడు సుతా కాన్రానోళ్ళు ఓట్ల పుణ్యాన 3 వద్దుల కోపారు రాబట్టిరి. గమ్మతేందంటే 10 ఏళ్ల ఏలుబడిలో తెలంగాణకి ఏమిచ్చిరో చెప్తలేరు కానీ మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తారో చెప్తున్నారుల్లా. భువనగిరి, నల్గొండ, పెద్దపల్లిలా పోగుర్తును గెలిపియాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సార్ మీటింగ్లు పెట్టి కారును కాంగ్రెస్ నడుచుకున్నాడు. కమలం పార్టీ మళ్ళా గెలిస్తే ఇండ్లు కట్టిస్తుంది, 5 ఏళ్లలో మీ కరెంటు బిల్లులు 0 చేస్తుంది, రిజర్వేషన్లు పక్కా అమలు చేస్తాము అనుకొచ్చిండు. మోదీజీ నేతృత్వం మే कोई भी आपके रिजर्वेशन पर हिस्सा पर डाका नहीं डाल पाएगा, वो पूरा का पूरा आपको मिलेगा, ये आप ध्यान में रखिए. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సార్ వచ్చి సికింద్రాబాద్, మహబూబ్ నగర్ లో ప్రచారం చేసిండు బీజేపీ కోసము. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సారు కరీంనగర్ లో ప్రచారం చేసిండు బండి సంజయ్ సార్ కోసానికి. సో ఇఫ్ దేర్ ఇస్ వన్ లీడర్ ఇన్ తెలంగాణ హూ హస్ కంప్లీట్లీ క్యాప్చర్డ్ నరేంద్ర మోడీజీస్ హార్ట్, ఇట్ ఈస్ అవర్ బండి అన్న హూ సిట్టింగ్ హియర్. ఇవాళ ఏ గుర్తు అనేది కమలం గుర్తని కమలం వేసుకొని తిరుగుతాం మనం, అవునా కాదా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం గుర్తు పెట్టుకొని తిరుగుతున్నాడు? ఏ గుర్తు? సెంటర్ మంత్రి మురుగన్ సారు నాగర్ కర్నూలు బైక్ ర్యాలీ తీసిండు కమలం క్యాండిడేట్ భరతనని గెలిపియాలని. ఇక నిజామాబాద్ లో అరవింద్ సార్ ఛాయ్ పే చర్చలు, మీటింగులు నడుస్తున్నాయి. ఒక్క ఓటు కూడా వృధా చేయొద్దన్న, ఒక్క ఓటు వృధా చేయొద్దు దయచేసి. నరేంద్ర మోడీ గారిని
పెద్ద మెజార్టీ తోటి మీ అందరినీ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ హైదరాబాద్ మాధవిలత మేడము, ఆదిలాబాద్ నగేష్, వరంగల్ ఆరూర్ రమేష్, మెదక్ల రఘునందన్ సార్లు బగ్గనే కష్టపడుతున్నారు ఓట్ల కోసానికి. ఇటు ఆంధ్రాల రాజమండ్రి మీటింగ్ కు ప్రధానమంత్రి మోడీ సార్ వస్తే పవన్ అన్న గిట్ల కాళ్ళు మొక్కబోతుంటే వద్దన్నాడు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 3 రాజధానుల పేరుతోటి ఆంధ్రాన్ని దోసుకున్నారని వైసీపీ సర్కార్ మీద గరమైండు మోడీ సారు. वाईएसआर कांग्रेस ने आंध्र प्रदेश में 3 राजधानी बनाने की बात कही थी, लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए. కేసీఆర్ సార్ ఎలక్షన్ ప్రచారం అంటే ఎట్లుంటుండే? గాలి మోటార్ వేసుకొని తిరుగుడు. ఒక్కొక్క నాడు 2-3 మీటింగ్లు వేసుకునేది. మళ్ళా అన్ని సుతా పొద్దుంజాంలనే. కానీ ఇప్పుడు బస్సు యాత్ర అని బయలుదేరిండు కదా, రోజుకో కాడ రోడ్ షో, 4 ముచ్చట్లు చెప్పుడు గంతే. చెప్పిందే చెప్పుడు తప్పితే అప్పటి పంచులు లేవు, అప్పటి మాటలు కావు. ప్రధానమంత్రి అయ్యే ముందు 150 నినాదాలు. ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ్ కా సత్యానాశ అయిపోయింది. ఏదైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియాలో? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడుతున్నదా? నిజామాబాద్ లో కేసీఆర్ సార్ రోడ్ షో గిట్ల నడిస్తే కరీంనగర్ సీట్ గెలుస్తానికి సిరిసిల్లను గుత్తకొట్టి తిరుగుతున్నాడు మన రామన్న. మీరు మాకు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి 6 నెలల్లో వస్తుంది. ఒక గల్ల గెలిస్తే వాళ్ళంతా పార్లమెంట్ లో ఉంటారు. మరి ఇక్కడ కేసీఆర్ సార్ ఎట్లా తెలంగాణ మీద పెత్తనం చేస్తాడో జనంత క్లారిటీగా చెప్తే బాగుంటది సారు. వెంకట్రామరెడ్డి సార్ ను మెదక్కెళ్లి పార్లమెంట్ కు పంపాలని హరీష్ రావు సారు జోరుగా ప్రచారం చేస్తున్నాడు. జీఎస్టీ అనే పన్ను పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద అన్ని ధరలు పెంచి గరీబులను పరేషాన్ చేసింది బీజేపీ. అదానీ అంబానీలను ప్రపంచ కుబేరులు చేసింది. మల్కాజ్గిరి, మేడ్చల్ల చాలా మంది కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ లకు పోయినరు కదా. అయితే ఎందుకు పంపించిన లేదు, వాళ్ళు ఉండాలి, హగనట మల్లారెడ్డి సారే ఆ పార్టీలకు పంపిండట. సీక్రెట్ తెలుసుకొని నాకు చెప్పుండ్రా అని. ఎమ్మెల్యేలు పోయింది గిట్లా అందుకేనా అయ్యింది? మీరు ఎవరం పంపిరో వాళ్ళు ఏం కోవర్టు పని చేస్తున్నారో గానీ పార్టీలకు వెళ్ళి పోతున్నందుకు మీరు చేస్తున్న కవరింగ్ మాత్రం కేకపో. బీఆర్ఎస్ పార్టీ పుట్టినాక కల్వకుంట్ల ఫ్యామిలీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేయని ఎలక్షన్లు ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు జరిగేటియే. తెలంగాణ రాక మునుపు కేసీఆర్ సార్ నిలబడుతుండే. సారు సీఎం అయినాక కవితక్క ఓ పారి గెలిచింది, 2వ పారి ఓడింది. ఈ తాపకు టికెటే తీసుకోలే. అయినా నిజామాబాద్లో కారును గెలిపిస్తాని శపథం పడితే ఆఖరికి ఇగో గిట్లున్నది ముచ్చట. ఆ కవితక్క ప్రచారానికి రాకుండా అయ్యింది, ఓటేయకుండా అయ్యింది. బెయిల్ పిటిషన్లు కొట్టేసింది మరి కోర్టు. సిబిఐ కేసులో బెయిల్ రాలేదు, ఈడీ కేసులో ఫాయిదా కాలేదు. పెండింగ్ లో పెట్టి ఒకనాడే 2 పిటిషన్లు కొట్టేస్తున్నట్టు కోర్టు తీర్పిచ్చే వరకు కవితక్క కొత్త షాక్ కొట్టినంత పని అయ్యింది. అయితే స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేసి ఢిల్లీ హైకోర్టుకు పోతుంది. ఇక ఆడేమైతుందో గానీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 50 రోజులైనా బెయిల్ కోసం ఎంత కోషిష్ చేసినా వస్తలేదు. పానం బాగలేదని, కొడుకు పరీక్షలున్నాయని, పార్టీకి ప్రచారం చేయాలని ఎన్నో తీవ్ర దరఖాస్తు పెట్టింది. లేలే బయటికి పంపితే సాక్షులను బెదిరిస్తుంది, కేసు ముంగటికి పోకుండా చేస్తుందని ఈడీ, సిబిఐ వాదనలు. జడ్జిలకు కూడా ఇట్లనే అనిపిస్తున్నట్టుంది. 40 రోజుల కాంచెల్లి తిహార్ జైల్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు పెర్మిట్ పోయి చూసి వస్తున్నాడు. ఓ పారి రామన్న మందలిచ్చొచ్చిండు. అరెస్ట్ అయిన కాంచెల్లి బాపైతే ఇంతవరకు చూడలే బిడ్డను. మా కవితకేం తెలియదు, ఉత్తపుణ్యానికి కేసులు ఇరికిచ్చిర్రు, కడిగిన ముచ్చం లెక్క బయటకు వస్తుందని అయితే చెప్తున్నాడు. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి కారు గుర్తు కోటేరియని జోరుగా ప్రచారం చేసేది ఉంటే కేసు చేయబట్టుగా జైలుకు పోయింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు, చిన్న సీఎం మనీష్ సిసోడియా సార్ కూడా అదే జైల్లో ఉన్నారు. అందరు ఎలక్షన్ బిజీలు ఉండే వరకు కవితక్క గురించి పలికే బంగారం అయ్యింది. సమయం లేదు మిత్రమా, ఓటర్లందరినీ మునుం పెట్టి కలిసిందే కావాలని ఊర్లన్నీ చుట్టొస్తున్నారు ఎంపీలుగా నిలబడ్డోళ్ళంతా. ఎమ్మెల్యేలు సుతా బగ్గనే చెమట తీస్తున్నారు పార్టీలను గెలిపించుకుంటానికి. ఇక కొందరు పార్టీ పెద్ద లీడర్లను పిలుచుకుంటుంటే ఇంకొందరు మంత్రులు ముఖ్యమంత్రిని సుతా పిలుచుకొని సభలు పెట్టించుకుంటున్నారు. ఎట్లా చేసి పబ్లిక్లో పతారా పెంచుకోవాలి, పార్లమెంట్లో పాదం మోపాలని.
పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు అయితే రువ్వడి చూపిస్తున్నారు ప్రచారంలా. పెద్దపల్లికెళ్లి వంశీ సార్కు పెద్ద మెజార్టీ రావాలని మంత్రి శ్రీధర్ బాబు సారు 6 ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గోదావరికని మందమరిల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లిల విజయరమణారావు సారు, ధర్మపూర్ల లక్ష్మణ్ సారు, బెల్లంపల్లిల వినోద్ సారు, రామగుండంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు సారు పబ్లిక్ తోని మీటింగులు, కార్యకర్తలను కలుసుడు, కాంగ్రెస్ కోటేయాలని కోరుడు. కరువు పని చేస్తూ లేడుంటాడికి పోయి మందలిస్తున్నారు. గెలిపిస్తే ఎంత ఫాయిదా ఏదరిక చేస్తున్నారు. ఇదంతా సింగరేణి ఏరియా కాబట్టి రోజుకో ఏరియాల కార్మికుల తిప్పలు అరుచుకుంటుండ్రు, తిప్పలు తీరుస్తానికి మాటిస్తుండ్రు. కేంద్రం నుంచి నిధులు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాదని చెప్పి పెద్దపల్లి ఏరియా కాక వెంకటస్వామి చేసిన పనులు గుర్తు చేసి ఇప్పుడు ఆయన మనవడు పార్లమెంటుకు పోతే ఏమేం పనులు ఏది చెప్పుకొస్తున్నాడు వివేక్ సారు. కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. ఇక ఇడుచుడు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఎమ్మెల్యే వివేక్ సార్ ఫోటోలకు నేతకానీలు పాలాభిషేకాలు చేసిర్రు. సర్కారోళ్ళు నేతకాని కార్పొరేషన్ పెడుతున్నందుకు గిట్ల శనార్థి చెప్పిర్రు అన్నట్టు. ఓట్లున్నాయి కాబట్టి ఎంత అక్కరున్నా 50,000 కంటే ఎక్కువ పట్టుకపోనికే లేదు. చెక్ పోస్టుల కాడ చూసిండ్రా అంటే పట్టేస్తారు పోలీసులు. నేను అప్పు కడతానికి పోతున్నా, బిడ్డల అగ్గం కోసం తెస్తున్నా, బంగారం కొనటానికి పోతున్నాం, పిల్లగాని ఫీజు కోసం తెస్తున్నా అని ఎన్ని ముచ్చట్లు చెప్పినా అస్సలు కుంటలేరు. కాగితాలన్నీ బరాబర్ ఉంటే గప్పుడు ఇడిచిపెడుతుర్రు. ఇట్లా చెకింగ్లలో దొరికిన పైకం 100 కోట్లు దాటింది 6 దినాల కిందనే. పోలీసుల నజర్ల పడకుండా ఇంకెంత మోసిండ్రో గాని గీ గుట్టలు చూడుండ్రిగా. హబ్బేర కొడుకో వడ్ల బస్తాలు గుమ్మరిచ్చినట్టే ఉన్నది పో. ఏ సంచి దులిపినా నోట్ల కట్టలే, ఏ బ్యాగ్ ఇప్పినా నోట్ల కట్టలే. హాగో తీస్తాంటే వెళ్తున్నాయి. వామ్మో నోట్ల గుట్టే తయారైంది కదా. జార్ఖండ్ రాష్ట్రంలో ఈడీ ఆఫీసర్లు దొరకబట్టిన పైకం ఇదంతా మనుషులతోటి కాదని మిషన్లు తెప్పించి లెక్క పెడితే 25 కోట్లకు మీదనే తేలింది. ఇంట్లో గిన్ని కోట్లు దాషిరంటే ఎంత పెద్ద శ్రీమంతులో అనుకునేరుల్లో. కాదు కాదు పని మనిషి ఇంట్లా ఓ మంత్రి గారి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో పనిచేస్తాడట మనోడు. స్వీపరో లేకుంటే వాచ్మెనో. అయితే మంత్రి సారు పథకాల పైకం బుక్కిండు. 100 కోట్లు ఎన్కేసిండని నిరుడు ఈడీ అరెస్ట్ చేసింది. ఎంక్వైరీలా సారుకు సంబంధించిన ఇండ్లన్నీ పుణుకులాడుతుంటే ఈడ నోట్ల గుట్ట బయటపడ్డదన్నట్టు. గాయన కాడ గిన్ని పైసలు ఎక్కడికి పక్క మంత్రి సార్ గమాయించి ఈడ దాషిండని ప్రచారం నడుస్తుంది. చల్ నాకేం తెలియదని ఆయనేమో చేతులు దుల్పరియబట్టే. మరి ఎవలి కావచ్చు కానీ 2-3 లక్షల ఇంట్లుంటేనే మన సొంటలకు నిద్ర పట్టి సావదు. గసొంటిది 25 కోట్లు దాషిసుతా నిమ్మలంగుండరంటే తారీఫ్ చేయాల్సిందే. ఊర్లు తిరుగుతున్నారు, ప్రచార రథాలు తిప్పుతున్నారు, కుల సంఘాలను కలుస్తున్నారు, కరపత్రాలు వంచుతున్నారు, పేపర్లు టీవీలలో యాడ్లు ఇస్తున్నారు. పబ్లిక్ తానికి పోతానికి ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నారు లీడర్లు. మైకుల ముంగట్టుకొచ్చి ఒకళ్ళు ఎత్తేసుకున్నాడు సుతా జోరుగా నడుస్తుంది. వీటన్నిటికంటే అన్ని పార్టీలు సోషల్ మీడియాను పొట్టు ఆడకం చేస్తున్నాయి. అన్నట్టు అమిత్ షా సార్ మార్ఫింగ్ వీడియో కేసు ఏందాకొచ్చిందో. ఫేక్ వీడియో కేసులా 5గురిని అరెస్ట్ చేసినాం, కోర్టుకు తీసుకుపోతే బెయిల్ వచ్చిందన్నాడు హైదరాబాద్ పెద్ద పోలీస్ శ్రీనివాస్ రెడ్డి సారు. అయితే ఆ వీడియో మన సిటీలకెళ్లే పిట్టగూట్లకు ఎక్కిందట. ఎవరి అకౌంట్లకు వెళ్ళిపోయిందో తెలుసుకుంటానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినామన్నాడు. కానీ ఢిల్లీ పోలీసులు సుతా కేసు పెట్టిండ్రు. వాళ్ళు సుతా అరెస్ట్ చేస్తామంటారు కదా సారు. ఒకటే దాని మీద ఇద్దరు చేసి డివైడెడ్ ఎఫర్ట్స్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న ఒక సమాచారం వారికి నేను వాళ్ళ డీసీపీ నన్ను కలిసినప్పుడు మొన్నటి రోజు చెప్పడం జరిగింది. మేము ఎంక్వైరీ చేయనే పడితే ఇక వాళ్ళకు అంత అవసరం ఉండదు అనుకొచ్చిండు. ఒకటే వీడియో ఒకటే కేసు కాబట్టి ఎవరో ఒకరు చూస్తే చాలట. ఫస్ట్ హైదరాబాద్ లోనే కేసు అయినందుకు మేమే అరెస్ట్ చేసినాం అంటున్నాడు సిపి సారు. ఇక దీని మీద ఢిల్లీ పోలీసులు ఏమంటారో. ఎందుకంటే ఖుద్దు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ కు సంబంధించిందాయే. ఆఖరికి ఎంక్వైరీలో ఏం తేలుతుందో గాని రిజర్వేషన్ల రద్దు రచ్చ మాత్రం దేశమంతా నడుస్తుందబ్బా. ఇయాల రేపు ఏది కావాలన్నా ఇంటికే వస్తున్నదుల్లా. ఫోన్ తెరిచి ఆర్డర్ చేస్తే చాలు వస్తువు పట్టుకొని ఎమ్మటే కాలింగ్ బెల్లు కొడతారు. బట్టల కాంచెలి చెప్పుల దాకా, వాషింగ్ మిషన్ల కాంచెలి కూలర్ల దాకా, తినేటి తాగేటి వాడేటి అన్నీ మన ఇంటికే వస్తాయి.
సేమ్ అట్లనే ఈ టైంలో చాలా ముఖ్యమైంది, అందరు పక్కా చేయాల్సింది సుత ఇంటికే వచ్చింది. కాకుంటే అందరికి కాదుల్లో, ఇంటికే ఆఫీసర్ ఇంట్లోనే ఓటేసుడు. కాగితాలు కత్పలన్నీ నింపి చేతికిస్తే నచ్చిన గుర్తు మీద ఓటేసి డబ్బాలేయాలి. దివ్యాంగుని పయ్యల కుర్చీల కూసబెట్టి ఓటేసినాక ఎలికి ఇంకట్టి ఇచ్చిర్రు. ఈడ బెంచ్ మీద కూర్చొని తాత, ఆడ మంచం మీదకెళ్లే అవ్వ. 85 ఏళ్లు దాటిన పెద్ద మనుషులు దివ్యాంగులకు ఇంటికంచే ఓటేసే సౌలత్ చేసిండ్రు. మరి తెలంగాణ అంతటి 24,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే 23,000 మందికి ఛాన్స్ వచ్చింది. శుక్రవారం సంద ఆఫీసర్లే ఇంటి అడ్రస్లు పట్టుకొని వస్తున్నారు. చుట్టూకి అట్ట పెడతారు, ఎవరికేసింది బయటకు అవ్వపడకుండా. రేపు ఎల్లుండి సుత నడుస్తుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకి సౌలత్ చేస్తే చాలా మంది ఓటేసిండ్రని ఇప్పుడు సుత పెట్టింది ఎన్నికల సంఘం. నచ్చిన వాళ్ళకే వేస్తుర్రా ఎవరైనా చెప్తుర్రా అని చెకింగ్ చేస్తానికి కలెక్టర్లు సుత వస్తున్నారు. మంచి పనే. మరి ఈ ఎండలకు ముసలోళ్ళు శాతగానోళ్ళు వచ్చి లైన్లు నిలబడి ఓటేయాలంటే ఎంత తిప్పలా. ఇట్లా కొంత వేయకుంటుంటారు. ఒక్కొక్క ఓటు కోసానికి గింత రిస్క్ తీసుకుంటారు. పడుసోళ్ళు కాలు చేతులు మంచిగున్నోళ్ళు ఓటక్కు వాడుకోకుంటే ఎట్లా మరి. 13 నాడు పక్కా పోలింగ్ సెంటర్ కు రారి, ఓటేయుర్రి, మీ ఎంపీని గెలిపించుకోర్రి. ఉంటాం మరి. ఇంట్లుంటే కూలర్లు, ఏసీలు, మరి బయటికి పోతే గదేదో సినిమాలో చూపించినట్టు ఎండల తిరుగుతానికి ఏసీ సూట్లుంటే బాగుండు అనుకుంటున్నారట చాలా మంది. ట్రాఫిక్ వాళ్ళ లెక్క మాకు కూడా ఏసీ హెల్మెట్లు దొరికితే మంచిగుండు అనుకుంటుండొచ్చు బండ్లు నడిపేటోళ్ళు. మెట్రోలో సుతా మాకు సగం టికెట్ అన్న పెడితే బాగుండు, చల్లగా ఏసీ రైల్లో తిరుగుదామని ఫీల్ అవుతుండొచ్చు ఫ్రీ ఆర్టీసీ బస్ ఎక్కుతున్న అక్కలు. ఈ ఎండలకు ఎవ్వరు తిప్పలు ఆళ్ళయి. మరి అయితే పట్నంలో ఎండ, పల్లెల వాన, ఈడ సురుకులు, ఆడ శినుకులు. భాగ్యనగరం ఉడుకుతుంటే పల్లెలు దర్శినాయి. హైదరాబాద్ లో హీట్ ఐలాండ్స్ తయారైనాయి. మరి ఐలాండ్ లో ఎటు చూసినా నీళ్లుంటే హైదరాబాద్ ఐలాండ్ లో ఎటు పోయినా గరిమే. పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవుపల్లి, బిఎన్ రెడ్డి నగర్, మున్సూరాబాద్, హయత్ నగర్ ఈ 7 ఏరియాలలో ఉండాల్సిన గర్మి కంటే ఎక్కువనే ఉన్నదట. భాగ్యనగరం అంతటా 45 డిగ్రీలు దాటుతుంటే ఈడ 49 డిగ్రీల ఎండ కొడుతుందంటే చూడుర్రి. పట్నం ఎండ మీద ఓ సంగపోళ్ళు పరీక్షబట్టి చెప్పిన ముచ్చటిది. కడమ ఏరియాల కంటే ఈడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, కంపెనీలు ఎక్కువ, పచ్చదనం తక్కువ ఉన్నదట. కాంక్రీట్ జంగలు పెరిగి బండ్ల రువ్వడు ఎక్కువయ్యి గాలి గలీజ్ అవుతుండే వరకు ఎండ సురుకులు పెరిగినాయట ఈ ఏరియాలల్లా. ఎండ మస్తుంది. ఇప్పటికి 4 జాగలు నిలబడుకుంటూ వచ్చిన వచ్చింది ఎండ మాత్రం. పై దగ్గర ఉండాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, పసీన గారుతుంది నాకైతే. ఎండలో పుల్లు కొడుతున్నాయనా, చేయకపోతేనేమో మాకు ఇంట్లో వెళ్ళదు. ఎండ అయినా వాన అయినా ఏదైనా సరే మేము కష్టం చేసుకుంటేనే మాకు బుక్కాడుతుంది. ఇక ఊర్లల్లో చూస్తే పొద్దాక ఎండ, పొద్దుముకి ఆన, గాలి దుమారం పెట్టి సర్షుడ్ జరిసింది. ఆడాడ రాళ్లు పడ్డాయి. ఉరుములేని పిడుగు లెక్కనే ఆన అందుకునే వరకు రైతులకు మస్తు తిప్పలైంది. ఈ ఎండలకు మంచిగా ఎండిన వడ్లని నానిపోయి వరదకు కొట్టుకపోయినాయి. అగో ఆనల దడుచుకుంటేనే పట్టాలు కప్పుతున్నారు. అనుకోకుండా పడిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం తడిసి ముద్దగా మారినాయి. ఎదురు నీళ్ళు మొత్తం ఎట్టున్నాయో ఈ కాలం మీద. 18వ తారీఖు పోయినా నేను ఐకేపీ కాలంలో. ఈ 45 డిగ్రీస్ ఎండ కొడుతున్నా కూడా వాళ్ళు ఐకేపీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి కొట్టుకొని ఆడాడ కాంటాలు ఆల్చమయ్యి అట్లా కొంత నష్టమైతుందట. గింత ఎండలు కొట్టే టైంలా ఆన పడుతుందని ఎవ్వరు అనుకోకుండొచ్చురు. కాలం ఎప్పుడెట్లుంటదో తెలియదు కాబట్టి జల్దిన కాంటాలు పెట్టి రైతుల తిప్పలు తప్పిరి సార్లు. ఇన్నొద్దులు బర్త్డే అంటే ఇంట్లోనో ఫంక్షన్ హాల్లోనో చుట్టాలని పిలిచి కేకులు కోసేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందిలా. గల్లీల బండ్లు పెట్టాలి, మీదంగా కేక్ కటింగ్ చేసి పటాకులు ముట్టియాలి. అర్ధమరాత్రి దాటినాక సడాక్లే చక్కటి స్టేజ్లు అయితే మనోళ్లకు పురుసాత్గా కేకులు కటింగ్ చేసి సిట్టింగ్లు వేస్తారు మంచిగా. ఇంకా కొందరు మంచి మంచి లొకేషన్లు దేవులాడి ఆడికి పోయి బర్త్డే పార్టీలు చేసుకుంటారు. అయితే బర్త్డే జోరుంది పో. హౌ హైదరాబాద్ లా దుర్గం చెరువు తీగల బిజ్జి మీదనే ముగ్గురు సుత పోలీసులే. నడిమిట్లున్నది మాదాపూర్ సిఐ మల్లేశారు. కడిమిద్దరు పటాన్ చెరువు రాజేందర్ నగర్ సిఐలు. జిగ్రి దోస్తులట. ఇంట్లోనో హోటళ్లనో కేక్ కటింగ్ చేస్తే ఏం మజా ఉంటదని ఈడికొచ్చి దోస్తు బర్త్డే సంబురాలు చేపించిండు మాదాపూర్ సిఐ గారు. మంచిగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. గమ్మతేందంటే సాయంత్రం పూట చాలా మంది యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం, ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది.
వారెవ్వా కేబుల్ బ్రిడ్జ్ మీద గొట్టు రూల్స్ పెట్టిన సారే ఇప్పుడు కేక్ కోసినంత అల్కగా దగ్గరుండి రూల్స్ చెర్ల నూకిండు. కండిషన్లు పబ్లిక్కే గాని మాకు కావు అనుకుండో ఏమో. కానీ సోషల్ మీడియాలో ఫోటో లాగబడితే ఇక పబ్లిక్ కూకుంటారా? ఓ రేంజ్ లో అరుచుకుంటుంటే ఎంక్వైరీ చేపిస్తున్నారు పెద్ద సార్లు. నేను రోడ్డు మీద కేక్ గోయలే, ఫుట్పాత్ మీదే ఉన్నాం, ఇదేం తప్పు కాదని కవర్ చేసుకుంటున్నాడు. ఇంకా నయం ఆ ఫోటోలు ఉన్నది నేను కాదు, మార్ఫింగ్ చేసిండ్రు అనలేదు. ఇంత స్ట్రిక్ట్ గా రూల్స్ పాటించిన సిఐ సార్ మీద యాక్షన్ తీసుకుంటారో లేదో, లేకుంటే మేమొకటే అని లైట్ తీసుకుంటారో చూద్దాం. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.